హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిచాస్ వరల్డ్. నేను మీ మోహి. కూరగాయలన్నిటిలోనూ రారాజు ఎవరంటే వంకాయే కదా. ఈ వంకాయలతో మంచి టేస్టీగా గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా వాటర్లోకి ఇలా నల్ల వంకాయలని వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. గుత్తి వంకాయ కర్రీకి తెల్ల వంకాయల కంటే కూడా నల్ల వంకాయలే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మరలా వాటర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కూడా ఘాట్లు పెట్టుకోవాలి. వంకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి నలుపు రాకుండా ఉంటాయి. ముచ్చుకున్న పార్ట్ కాకుండా అడుగునుండే పార్ట్కి అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని వంకాయల్ని కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకుని నీళ్ళల్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుని కడాయిలోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలను తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ పల్లీలను వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 4 నుండి 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు గసగసాలను వేసుకుని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మంచి కలర్లో వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. నువ్వులు అనేవి లాస్ట్లో వేసుకోవాలి. ముందే వేసేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుని నువ్వులు కూడా చిట్టపట్టమనేంత వరకు వేయించుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడంత కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. కొంచెంగా నీళ్ళు అంటే 1/4 కప్పు వరకు నీళ్ళని వేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం, ఉప్పు అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ స్టఫింగ్ అంతా కూడా పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలన్నిటినీ కూడా లోపల స్టఫింగ్తో పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వంకాయలోకి స్టఫింగ్ పెట్టేగా కొంచెం స్టఫింగ్ అయితే మిగులుతుంది. దాన్ని పక్కన ఉంచుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కర్రీకి సరిపడగా ఆయిల్ని వేసుకుని ఒక 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఈ తాలింపంతా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలకి బాండీలో ఒక్కొక్కటిగా సదురుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల నుండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు లేత వంకాయలు కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి. ఇలా స్పూన్తో జాగ్రత్తగా అటు ఇటు కూడా తిప్పుకుని అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం స్టఫింగ్ చేసుకోగా మిగిలిన స్టఫ్ అయితే ఉంది కదా, అది కూడా వేసేసుకుని ఒక 250 ml వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని గుజ్జుగా తీసుకుని ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కదిపేశారంటే వంకాయలు అనేవి చెదిరైపోయి మీకు ముక్క అయిపోతుంది. ఇలా గరిటెతో జాగ్రత్తగా కలుపుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి సెపరేట్ అయ్యి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నాకైతే ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా, వంకాయ అనేది ఎక్కడ కూడా ముక్క అవ్వకుండా మంచి గ్రేవీగా వచ్చింది. ఇది రైస్, రోటీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.